ప్రభు బోధ ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథంలో ఆయన మాటలను మనము జాగ్రత్తగా చదవాలి. పైపైన కాదు, ముక్కును అతికించుకున్నట్టు కాదు, ఏదో బైబిల్ చదువుకున్నాంలే అని మనల్ని మనం తృప్తిపరచుకోవడానికి కాదు. ఇదిగో ఈ గ్రంథంలో, ఈ లేఖనాల్లో ఉన్నటువంటి వాటిని మనము గ్రహించునంత మట్టుకు మనము వాటిని తప్పకుండా చదవాలి. ప్రభు యొక్క బోధను మనము తెలుసుకోవాలి. ఇంకొక పర్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువారు ఈ రీతిగా అంటూ ఉన్నారు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతూ ఉన్నారు. ఎవరో ఏదో చెప్పింది మీరు వింటున్నారు. బైబిల్లో వ్రాయబడింది ఒక రీతిగా ఉంటుంది, మీరు ఏదో విని మీరు ఏదో అనుకుని మీ ఆత్మీయ జీవితంలో మీరు పొరపాటైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి లేఖనములను ఎరుగకపోవటం వలననే మీరు పొరబడుతున్నారు అని అంటున్నారు.